ఇటీవల 2 టెస్టు మ్యాచ్లలో భారత బౌలింగ్ యూనిట్ సవాళ్లను ఎదుర్కొంటుంది అని చేతేశ్వర్ పుజారా తన ఆందోళనను వెళ్లిబుచ్చాడు. మెల్బోర్న్, సిడ్నీ వేదికపై ఆడబోయే 2 కీలక టెస్టుల ముందు జట్టు 20 వికెట్లు తీసే సామర్థ్యానికి అవసరమైన మద్దతు లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా దాని శ్రేణిలో ఉన్న అగ్రశ్రేణి బౌలర్ అయినప్పటికీ అతనికి మిగతా బౌలర్ల నుండి తగినంత మద్దతు లేకపోవటం భారత్ను ఇబ్బందులు పడేస్తుంది అని పుజారా అభిప్రాయపడ్డారు. పుజారా స్పష్టంగా పేర్కొన్న విధంగా భారత బౌలింగ్ యూనిట్లలో 4వ, 5వ బౌలర్లు ఉండవలసిన స్థాయిలో ఉన్నప్పటికీ రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డిలు వారి పాత్రల్లో తగిన ఫలితాలను చూపలేకపోతున్నారు. ఈ పరిణామం వల్ల భారత జట్టుకు సమగ్రమైన బౌలింగ్ దాడి లేకుండా టెస్ట్ మ్యాచ్లు గెలవటం మరింత కష్టమవుతుంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే టాప్ ఆర్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా రవీంద్ర జడేజా, బుమ్రా, ఆకాష్ దీప్ వంటి క్రికెటర్లు మిడిల్, లోయర్ ఆర్డర్లో కీలకంగా నిలిచారు. అయితే మొదటి 5 ఓవర్లలో మిచెల్ స్టార్క్ కొత్త బంతితో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు.